ఇక మరి ఇంకో చిన్న ముచ్చటిన నాయన అది ఎంతవరకు నిజమే? ఏది తాత? ఏందంటే నువ్వు గా సామిమాల గది వేసుకొని కూడా గా మోరిలా చెత్త గదికి చేసినావు అంట. మరి ఇంతకు నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు చెప్పు. నేను ఊళ్ళో కూడా వాన పడుతుంటే బురదలో కూర్చోబెట్టిరని చూసినాం. మరి ఇంకా మా పోరడు చూపెట్టిండు వీడియో ఇట్లా పెట్టి చూపెట్టే. ఇక మరి ఏంది ఇంతకు ఏమైంది ఆ రోజు, ఏంది కథ? ఇంకా అది పెద్ద విషయం తాత. బురదలో కూర్చోబెట్టిన ఆ పెద్ద మనుషులనే ఇప్పుడు నేను నిలబడి ఆ పెద్ద మనుషుల ముందరనే ప్రతి విషయాన్ని మాట్లాడగలుగుతా. నువ్వు గా సోషల్ మీడియాకు గా దానికి ఎక్కువనంట, ప్రజాసేవకు తక్కువ అంటున్నారు. మరి ఏంది? నరేంద్ర మోడీ ఓ పెద్ద వెలుతురు, ఆ వెలుతురు చుట్టూ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా, అంటే ఆయన ఒక వెలుగునిచ్చిండు. మేము ఆ వెలుతురులో తిరుగుతున్నాం, ఆయన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే సార్ రాజేశ్వర్ రెడ్డి గారా? ఓకే, ఏదైనా దండాలలో నేను మీ పోస్తాతని ఏమ్మా పోస్తాత కనబడతలేడు షార్రుల్లా అని అనుకుంటుర్రా? ఏం లేదోలా, జర్రగా సుస్తయింది పానము, ఇక గందుకని రాలేను. ఇక నేను వచ్చినంటే ఇక ఎవరినో మంచి ఆటలు ఆడేటోళ్ళను, పాటలు పాడేటోళ్ళను, ఇక ఏదో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళను పట్టుకొస్తా కదా. ఇక ఈరోజు కూడా గట్లా ఒక మంచి మనిషిని పట్టుకొని వచ్చిన. ఈయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తాడు, ఇక చాలా పెద్ద పెద్ద పనులు కూడా చేసిండు. ఇక ఆలస్యం చేయకుండా ఇక ఆయన తన ముచ్చట్లు షురు చేద్దాము. ఇక ఆయన ఎవరో కాదు, మిద్దె రవి, చాలా సేవా కార్యక్రమాలు చేసిండు. ఇక ఈరోజు కూడా మనిషిని పట్టుకొచ్చిన, ఆయన గురించి మీకు కూడా తెలవాలి, గట్లాంటి వాళ్ళు నలుగురు బయటికి రావాలంట అని చెప్పేసి ఇక పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట్లు షురు చేద్దాం. ఇక నాయన రవి దండాలు. నమస్తే తాత. బాగున్నావా? బాగున్నా. ఇక నీ గురించి పోరలు చెప్పిరే నాయన, మనిషి బాగా సేవా కార్యక్రమాలు చేస్తాడు, జర గాయనని కూడా అరుచుకోవే. గాయన లాంటి వాళ్ళు మన పోరలకు చాలా అవసరము, గాయన చూసి అందరు మారాలని చెప్తే ఇక నేను కూడా ఇక నీ నెంబర్ దొరకబట్టుకొని ఇక నీకు ఫోన్ చేపిస్తే మా పోరంతానా. ఇక అంత బానేనా? ఇక కుశలమే తాత. ఇక అంత మంచిగానే అయితే జర ఇక నీ ఊరు పేరు, నీవు ఏడ పుట్టినావు, ఏంది తల్లిదండ్రి, నీ పేరు ఏంది, జర మనలోకి రెండు ముచ్చట్లు చెప్పు జర. మా ఊరు గోరిట, మండల్ తిమ్మాజ్పేట్, నాగర్కర్నూలు జిల్లా వాసిని నేను. అమ్మ పేరు మంగమ్మ, నాన్న బక్కన్న. సో ఊరే మన కుటుంబం అన్న వాతావరణంలో పెరిగిన వాడిని కాబట్టి ఊరు కావచ్చు, మన చుట్టూ ఉన్న జనాలకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతోన మీ మీడియాకు రావడం జరిగింది తాత. ఇక మొత్తానికి ఇక ఊరే అంటని చెప్పి ఇక ఊరి మీదే పడ్డావు అయితే మొత్తానికి. ఇక మరి ఇంతకు నువ్వు ఏం చేస్తుంటావు, పని ఏంది? నేను అంటే ఈ మధ్య జనాలకి ఇంకొద్దిగా మంచి చేయాలంటే కొద్దిగా డబ్బులు ఉండాలి అని చెప్పి రియల్ ఎస్టేట్లో దిగిన. అది కాకుండా జనాలకి ఇంకా మంచిగా సేవా కార్యక్రమాలు చేయాలి అంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో సేల్స్ ఆఫీసర్గా ఉన్నాను. ఇక గన్లు అయితే పని చేస్తుండవు అయితే. ఇక మరి ఇక జీతము వచ్చిన పైసలు సగం ఇంట్లోకు సగం బయటికి అయితే. ఇక మరి నువ్వు ఇట్లా సగం ఇంట్లోకు సగం బయటికి ఇస్తుంటే ఇంట్లో ఉన్నామే ఏమంటలేదా? మరి మనం బతుకుతా అంటే మనం చెప్పే విధానం కదా తాత. మనం ఏం చెప్తాము అంటే అంటే మా భార్య కానీ ఆల్మోస్ట్ భార్య వాళ్ళే ఆపుతుంటారు కాబట్టి ఆమె చెప్పేది ఏంటంటే, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతోన మీరు లోకువ కాకుండా అంటే సంపాదన విషయంలో జనాలకు ఏం చేసినా ఇబ్బంది ఏం లేదు, మనం ఖచ్చితంగా జనాలకు మంచి చేయాలని మీరు వెళ్తున్నారు, అది మంచి విషయం కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇస్తాము అని చెప్పి ఆమె వచ్చిన తర్వాతనే చాలా విషయాలు నాకు కలిసి వచ్చినాయి. సో ఆమె మద్దతుతోనే జనాలకు ఇంకా బాగా చేయగలుగుతున్నాను, ఇంకా భవిష్యత్తులో ఎక్కువ ఆమె సపోర్ట్ తోనే చేయగలుగుతాను కూడా. ఇక మొత్తానికి అయితే ఇక లగ్గమైనాకనే ఇక ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆటో అయితే. ఇక ఆమె కూడా సరే నువ్వు చెయ్యి, ఇక నేను నీ ఎంకున్నా అని చెప్పి ముంగలికి తోలిస్తున్నది అయితే.
ఇక మరి ఇంకో చిన్న ముచ్చటిన నాయన గది ఎంతవరకు నిజమే ఏది తాత? ఏందంటే నువ్వు గా సామిమాల గది వేసుకొని కూడా గా మోరిలా చెత్త గది గిది చేసినావు అంట, మరి గా మంచి పని కాదు అంటని కూడా ఊర్లో చాలా మంది తిట్టిరంట, మరి ఏంది కాదు? తిట్టడం అంటే ఓ రకంగా అంటే చెప్పడమో లేదంటే విమర్శించడమో అనేది కొద్దిగా జరిగింది. నేను కూడా అంటే అప్పుడున్న వాతావరణం ఏంటంటే రోజు నేను ఏదో పని పెట్టుకునేది, ఊరికి ఏదన్నా ఓ కార్యక్రమం, మన ఇంటికాడ రోజు ఏదో పని పెట్టుకుంటాం, మన అమ్మనో నాయనో చెప్తారు. ఊరు అన్నది చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఏదన్నా నచ్చింది మనం చేయాలనుకుంటున్నాం, ఆ సమయంలో నాతో డబ్బులు లేవు కానీ మార్చాలి ఊరిని, ఎంతో కొంత ఆలోచన వైపు కనీసం మన ఆలోచన నుంచి బయటికి తీసుకురావాలి, ఒక కొత్త ఆలోచన రావాలి అని చెప్పి రోజు ఒక గుడి కావచ్చు, బడి కావచ్చు, ఊర్లలో ఏదైనా మోరీలు కావచ్చు, ఎక్కడన్నా మా ఊర్లో ఒక స్తూపం ఉంటుంది అది కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు, పిల్లలతోన ఏదన్నా చెట్లు పెంచేయడం కావచ్చు, ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టుకునేది. ఆ సమయంలోనే స్వామి మాల వేయడం జరిగింది. ఆ సమయంలో ఏదైతే రోజువారీగా చేసే కార్యక్రమంలో చెత్త మొత్తం చెత్త తీసుకొచ్చి ఊరోళ్ళతో వేస్తుంది, ఆ చెత్త తీయడము అది ఇది చేసి కాల్ చేసి నీట్గా చేసిన ఆ రోజైతే చేస్తే కొంతమంది స్వామి మాలలో ఉన్నవు అంటుముట్టు కొన్ని ఉంటది ఇక జర చెడు అవి ఇవి అన్ని పోతుంటాయి అన్ననే, ఇక అన్ని ముట్టుకోకూడదు తప్పు కదా స్వామి అని చెప్తే నేను చెప్పిన. చాలా మంది చాలా రకాలుగా స్వామి మాల వేసినాక వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తుంటారు, చికెన్ కొట్టుడో మటన్ కొట్టుడో లేదంటే మిగతా కార్యక్రమాలు వాళ్ళ పని ఆ పని వాళ్ళు చేసే పనిని అట్లే సురువు చేస్తుంటారు ఇక మాల వేసినాక. నేను కూడా ఆల్మోస్ట్ ఇది కూడా నా బాధ్యత, ఊరు మార్చుకోవడం నా బాధ్యత, అందుకే అట్లా చేస్తున్నా. కానీ మిగతా వాటిని తప్పు పట్టడం కానీ లేదంటే తక్కువ వేయాలని కాదు అని చెప్పి, అంటే మనం చెప్పే విధానం, మనం చేసే పనిలో మంచి ఉంటే సకలం సహకరిస్తాయని నేను నమ్ముతా, అన్ని సహకరిస్తూ వస్తున్నాయి కదా. అయినా మరి ఇవన్నీ చేస్తున్నావు, మరి చదువు ఎంత వరకు చదివినావు నువ్వు, ఏం కథ? చదువు 12 వరకు అయిపోయింది, డిగ్రీ కూడా చేసినా గానీ కొన్ని పరిస్థితులు ఇది కూడా జర ఇక నీకు కాలం కలిసి రాక ఇక జర ఎంకాడికి చేసినావు. అయితే ఇక మరి ఇంతకు నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు చెప్పు? నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నా. ఇక మరి ఏంది ఇంతకు ఏమైంది ఆ రోజు, ఏంది కథ? అది పెద్ద విషయం కదా, అంటే మంచి అన్నది చేయాలి అంటే కొన్నిసార్లు అన్ని ఎదుర్కోవాలి. అలాంటి మంచి పని చేయనికే పోయినప్పుడు అంటే ప్రతిదాన్ని ప్రశ్నిస్తుంటే ఈ గూదోడు కూడా మాకు చెప్పవాటేనా, ఈడు కూడా మమ్మల్ని ప్రశ్నించవాటేనా, గింతలేని పోరాడు కూడా మాకు ఎదురుమూలుగా పట్టే అంట అని చెప్పి అట్లా వచ్చిర్రు. అయితే దాని తర్వాత జనాలు చాలా వరకు తెలుసుకున్నారు, చాలా వరకు దాని మీద ఎవరైతే కూర్చోబెట్టినరో ఎవరైతే అట్లా చేసినరో వాళ్ళని విమర్శించడము, లేదంటే ఇప్పటికీ కూడా మనం ఎక్కడన్నా జనాల్లో ఓ పని చేస్తూ వెళ్ళేటప్పుడు గబట్లా ఇట్లా కూర్చేటిండ్రు కానీ ఆయన అని బాధపడే జనాలు ఇప్పటికీ ఉన్నారు. అంటే మనం చేసే అంటే నేనేం నమ్ముతా తాత అంటే, మనం ఎంత పెద్ద లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటామో అన్ని కష్టాలు అనుభవించగలిగితేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఇవాళ మనం ఒక స్థాయిలో ఉన్నాం అంటే ఒకప్పుడు బురదలో కూర్చోబెట్టిన ఆ పెద్ద మనుషులనే ఇప్పుడు నేను నిలబడి ఆ పెద్ద మనుషుల ముందరనే ప్రతి విషయాన్ని మాట్లాడగలుగుతా, ఊరికి కావాల్సిన ఒక నిర్ణయం తీసుకోగలుగుతా, 100 మందినైనా ఒప్పియగలుగుతా. ఆ రోజు బురదలో కూర్చోబెట్టిన వాళ్ళు ఈ రోజు నిన్ను ఎంకేసుకొని గిట్లా ఏతమ్మా అంటని చెప్పి నీ తన ఆలోచన చేసే వరకు వచ్చింది అయితే కథ. అంతే. ఇక మొత్తానికి అయితే గట్లా మార్చినావు నీ ఊర్లో రాతలు నీవి. పోయిస్తుందంటే ఏమున్నా సూటిగా అడుగుతాడు. ఇక ముచ్చట మీద ఈరోజు నిన్ను కూర్చోబెట్టుకున్నా నా దగ్గర. ఇక ఏందంటే నేను ఇన్న ముచ్చటే చెప్తున్నా, ఏందంటే నువ్వు సోషల్ మీడియాకు దానికి ఎక్కువనంట, ప్రజాసేవకు తక్కువ అంటున్నారు. మరి ఏంది కథ? సూప్ అంటే చూపించుకున్నాం జానా చూపించుకుంటాం అంట కానీ చేసేది తక్కువనట. మరి ఊర్లో జనాలను అడిగితే బాగా తెలుస్తుంది. వాళ్ళే చెప్పిర్రు, మీ ఊర్లో ఉన్న వాళ్ళు పలానా ఫోన్ చేసి నాకు చెప్పిర్రు. ఇక మరి లేదు మీరు అంటే చెప్పేటోళ్ళు ఏముందా, ఇప్పుడు 10 మంది మంచి ఉంటారు, 10 మంది చెడు ఉంటారు. మీ దాకా ఫోన్ చేసినోడు నాకు మంచి అయ్యి ఉండొచ్చు, లేదంటే నాకు చెడు అయ్యి ఉండొచ్చు. మీరు ఎప్పుడన్నా రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడన్నా ఒకసారి ఊర్లోకి వచ్చి నువ్వు ఏ ఇంటికి పోయినా సరే ఈ పోరోడు ఎట్లుంటాడు, రవి అంటే ఏంటిది అని అడిగితే నీకు నిజాలు ఇంకా బాగా తెలుస్తాయి కదా. ఇక గట్లా అంటావు. ఇక ఏమున్నా చెప్పుడు మాటలు వినొద్దు, ఏమున్నా చక్క వచ్చి చూస్తే తెలుస్తుంది అంటావు. అంతే. ఇప్పుడు ఇంకోటి తాత మీరు అన్నారు ఏంటంటే మీడియాలో పెడుతుండు చేస్తుండు అని. మన ఊర్లో కూడా మనం ఒకప్పుడు ఇప్పటికి కూడా కొంతమంది ఎగతాళి చేయనికే
వాట్సాప్ రవి అంటారు. ఎందుకు అంటారు అంటే, నేను ఏదైనా సరే ఒక మంచి అయినా చెడు అన్నా తెలియాలి అంటే ఊరు జనాలకు ఏముంటాయి, కొన్ని గ్రూపులే ఉంటాయి. ఆ గ్రూపులలో ప్రతి విషయాన్ని పెట్టేది, ఏ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేస్తున్నారు, ఇలా నష్టం జరుగుతుంది ఊరికి, మనం ఈ విధంగా చేస్తే మార్పు అవ్వచ్చు అని చెప్పి ప్రతిదీ గ్రూప్ లో పెట్టేది. జనాలు మనకు పడని జనాలు అంటే మంచో చెడో ఎవరో మనకు చెడు చేసినోడో మంచి చేసినోడో అంటుంటాడు. ఇక వాట్సాప్ రవి అని అది అని చెప్పి కొన్ని అనడం జరిగేది. అంటే మనం చేసే ఏ విషయమైనా సరే తెలియాలి అంటే సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే. అంటే ఇప్పుడున్న కాలంలో మనల్ని మనమే ఒక స్టేజ్ పైకి ఎక్కేటట్టు చేసుకోవాలి, కానీ ఎవరు మనల్ని స్టేజ్ ఎక్కిస్తారు అనేది ఉత్తమ ఆట. ఎవరి కోసం చూసి పెట్టుకోవద్దు, ఏమున్నా మనమే పోవాలి ఆట. మనం ఎంత చేస్తామో జనాలకు తెలిస్తేనే మన మీద ఒక అవగాహన వస్తుంది అనేది నా ఆలోచన పోస్త. ఇక మొత్తానికి అయితే గట్లాంటివి ఇక ఏమున్నా నేను కష్టపడి నేను చేసుకుంటా, చెప్పుడు మాటలు ఎవరు ఇది నువ్వు దాంట్లో అయితే. ఇక ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో గట్ల అయితే నిలబడుతున్న సర్పంచ్ కాంటావు నిలబడాలి తాత. ఇప్పుడు మన ఇండ్లలో ఏముంటది అంటే, ఎవడైనా సరే పేదింటోడు బయటికి రావాలంటే ఫస్ట్ భయపడతాడు. మనం గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి, లేదంటే దొరల కిందనో ఇంకేదన్నా పెత్తందారు కులాల కిందనో మనం ఎప్పటి నుంచో పని చేస్తున్నాను అయినా మనం ఇట్లే ఉండాలి, ఎదురు మూలగొద్దు అంటారు మా వాళ్ళు కావచ్చు, చుట్టూ ఉన్న కొంతమంది ఇళ్ళల్లో. ఇక ఊళ్ళో అందరూ ముచ్చట గదే అంటారు, ఇక పెద్దోళ్ళకు మనము అడ్డం మాట్లాడొద్దు అంటారు. ఇక కానీ ఎప్పుడు మనం పైకి వస్తాం, ఎప్పుడు వాళ్ళ కిందనే ఉంటూ వాళ్ళ కిందనే వేసుకుంటా పోతే కాని కథ కథ. నేనేమంటా అంటే, ఒకరెంక జెండా బట్టి నువ్వు నడిచే కన్నా నీ కోసం నువ్వు జెండా ఎత్తి ఒక స్టేజ్ పైకి వెళ్ళి నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడితే నీ గురించి ప్రయత్నం చెయ్యి, నీ గురించి జెండా పట్టు, నీ గురించి మైక్ పట్టు, నీ గురించి 10 మాటలు చెప్పు, నీ గురించి నువ్వు ప్రపంచానికి తెలియజేసినప్పుడు నువ్వు లీడర్ అవుతావు, అన్నిటికీ మించి నువ్వు గెలవగలుగుతావు. నేను ఇప్పుడున్న యువతకు కూడా అదే చెప్తా, ఒకరి కింద జెండా బట్టి జిందాబాదులు కొట్టే కన్నా నువ్వు ఒక స్టేజ్ ఎక్కి నీ గురించి 10 మందికి తెలిసేలా చెప్పు, నీవు సమాజానికి ఏం చేస్తున్నావో చెప్పు, అప్పుడు జనాలకు ఉపయోగపడతావు అనేది చెప్తాను. సో ఎన్ని రోజులని మనం ఒకరి కింద పని చేయాలి, ఎన్ని రోజులని ఒకరి కింద ఉండాలి. స్వతహాగా ఆలోచించే శక్తి వచ్చింది, స్వతహాగా ఏదైనా సరే సాధించగలిగే నైపుణ్యాలు ఇప్పుడు ఎన్నో దానిలో ఉన్నాయి. మరి ఒక మాట అంటా, నువ్వు బాధపడ్డా సరే ఏమన్నా అనుకున్నా సరే, కానీ నువ్వు సినిమాలు బాగా చూస్తావా? చూస్తా అంటే ఇప్పుడు ఎందుకంటే మొత్తం సినిమాలో ఉన్నట్టే మాట్లాడుతున్నావు, సినిమాలు చూసి మొత్తం రాత్రికి రాత్రి. నేను ఇప్పటికి వచ్చి ఒక 5-6 సంవత్సరాలు అయింటది తాత ఊర్లో. ఏం చేస్తుంటావు మరి? ఇంతకు ముందు హైదరాబాద్ లో ఉండేది, కరోనా వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నా. అక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణం అవన్నీ చూసి ప్రతిదీ మార్చలేను అంటే అప్పటికప్పుడు మార్చలేనేమో గానీ, నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఊర్లో ప్రతిదీ గొడవ పడుకుంటా పోయేది. మీరు తప్పు చేస్తున్నారు, ఇట్లా చేయదు అట్లా చేయదు అని ప్రతిదీ గొడవ పడుకుంటా పోయేది. రాను రాను ఏమైందంటే, వాళ్ళని విమర్శించే కన్నా మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేస్తే అయిపోతుంది కదా అనే కాడికి వచ్చింది. అంటే ఊరు అన్నది కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరిని విమర్శించాలి, తిట్టాలి, చేయాలనేది ఏమి ఉండదు. మనం చేయాలనుకుంటున్నాం వాళ్ళతోనే మద్దతు తీసుకొని ఊరిని మార్చగలిగితే చాలనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. మొత్తానికి అయితే ఇక ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను తీసుకొని ఊరిని మార్చుదాం అంటావు ఇక అంతే. ఇక మొత్తం మీద రాత్రికి రాత్రి శ్రీమంతుడు గదేదో అంటారు గద అయితే అంటావు. నేను ఒక్కని అవ్వాలి అని అనుకుంటలేను తాత, ఊరందరినీ శ్రీమంతులుగా మార్చాలని అనుకుంటున్నా. ఇక మొత్తానికి అందరిని అయితే ఇక ఉన్నోళ్ళని చేస్తా అంటావు. అయితే నిన్న మొన్న కూడా గదేదో పంచాయతీ పెట్టుకున్నామంట, ఏం పంచాయతీ ఆయన ఊళ్ళో? ఇంకా అవి నడుస్తుంటాయి తాత. అంటే మనం జనం గురించి అంటే 100 రోజుల పనుల్లో కావచ్చు, దానికి ముందు కూడా చాలా నడిచినాయి. ఇప్పుడు నేను 100 రోజుల పని గురించి తీస్తే ఏమవుతుంది అంటే, కొంతమంది నన్ను విమర్శించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఫోకస్ పడుతుంది ఆ జనాలు. ఇప్పుడు నేను మీడియా నుంచి మాట్లాడుతున్నా కాబట్టి, అరే వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అన్నది. అంటే మన ఊర్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని మనం చెడు వేయకూడదు. వీలైతే వాళ్ళని కూడా కలుపుకొని ఊరు అభివృద్ధి చేసే విధంగా వెళ్ళాలన్నది నా ఆలోచన ఉంది తాత. అందరిని కలుపుకొని పోయి పని చేస్తా అంటావు. అంతే తాత. ఇక మరి ఇప్పుడు నువ్వు సోర పూలలు ఉంటారు కదా, 18 సంవత్సరాలు దాటి ఓటాకు వచ్చిన వాళ్ళు గళ్ళను ఇంతకు నువ్వు నిలబడితే గళ్ళకి ఏం హామీలు చెప్తావు, ఎట్లా ఇంతకు ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఈ పొద్దు రేపు ఏమున్నా పిల్లల నుంచే అవుతున్నది,
పెద్ద మనుషులం అంటే ఇక మా లాంటి వాళ్ళకి శాత కాకుండా అయింది, ఇక ఏం చేయనీకే అయితలేదు. ఏమున్నా పోరలు కాబట్టి ఇక ఉరుకులాడతారు అంటని చెప్పి ఇక పెద్ద మనుషులు జర్ర వెనకాడు చేసి పిల్లలకు దారి చూపిస్తున్నారు. అంటే ఏముంటది తాత, ఊరిని మార్చాలన్నా కూడా పోరోలే కావాలి. ఇంతకు ముందు వరకు చాలా వరకు ఊర్లో ఎంతమంది అంటే వీళ్ళు కాదు వీళ్ళు లేరు అనేది లేదు, కానీ అందరి మద్దతుతోనే చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఊరిని మార్చాలి అంటే ఆ యూతే కావాలి. కాబట్టి ఆ యూత్కు నేనేం చేస్తున్నా అంటే కొన్ని మనకు హైదరాబాద్లో కొన్ని సంస్థలు ఉంటాయి, టైఅప్ చేస్తున్నాం, అంటే అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక మొత్తం మీద వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకు గీ పోరలు మా పోరలు వీళ్ళకు చెయ్యి మీరు ఏమైనా వేయాలనుకుంటారని చెప్తున్నావు. అయితే ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం, మన ఊర్లో చాలా మంది డ్రైవర్లు ఉన్నారు, బండ్లు ఉన్నాయి. అవును, మనకు తెలిసిన ఇన్ని కంపెనీలలో మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి, పైసలు కావాలి, దందా నడవాలి. అప్పుడు ఏం చేస్తామంటే పలానా బండి ఉంది మీ దాంట్లో కంపెనీలో పెట్టుకున్నానా, నాకేదో సాయం చేయాలనుకుంటారు కదా, మా ఊరోళ్ళకి ఎవరికన్నా యూత్ కు ఆ పూర్వలకు సాయం చేస్తే అవుతుంది అని చెప్తాం. కొన్ని కంపెనీలు ఉన్నాయి మనకి ఇక్కడ జడ్చల దాంట్లో కంపెనీలలో చేస్తున్నారు. అవి వాటికన్నా ఇంకా మంచి కంపెనీలు, అంటే లైఫ్ కు అరే మేము పని చేసినట్టు కూడా లేదు, పని అవుతుంది అనే కంపెనీలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు వచ్చే కంపెనీలు కూడా కొన్ని ఉంటాయి. లేదా ఇంటికాడనే ఉండి చుట్టూ మన కుటుంబ సభ్యులు ఊర్లో ఉండి కూడా కొన్ని పనులు ఉంటాయి. అవన్నిటినీ మనతోనున్న పూర్వలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తీసుకురావడం ఓ పనిగా పెట్టుకున్నా. అది ఎంతవరకు అయితే అంటే నా వంతు నేను గ్రామంలో అయితే చేస్తున్నా, ఊరు వాళ్ళకైతే తెలుసు. మన వంతు అయ్యింది అనుకోండి, అంటే ఇంతకు ముందు వరకు లేదు తాత, ఇంతకు ముందు వరకు పైసలు లేకున్నాయి, ఇక ఇట్లా కాదు నాయన వాళ్ళని ఎందుకు అడుగుడు, మనమే సొంతంగా అయ్యేద్దాం అని చెప్పి లీడర్లను వదిలేసి మన రియల్ ఎస్టేట్ ఇంకో దాంట్లోనూ రూపాయి సంపాదించుకుంటే ఆ రూపాయల ఎంతో కొంత కొద్దిగా ఊరికి పెడదాము అని చెప్పి ఆలోచన చేసి ప్రయత్నాలలో దిగినాం. ఆ ప్రయత్నాలలోనే మన చుట్టూ ఉన్న యూత్కు ఏం కావాలనో అది చేస్తూ వస్తున్నాం. మనము అధికారమో లేదంటే ఇంకొద్ది ఏదన్నా వస్తే గాన పెద్ద ఎత్తున తీసుకురాగలుగుతాం. మన ఊర్లో మన సర్పంచ్కి ఎంత ఇజ్జత్ ఉంటుంది అనేది మనకు తెలిసిందే కదా. అదే మనం సర్పంచ్ అయితేనంటే అంటే ఓ పేదింటి నుంచి పోయేటోడు కష్టాల నుంచి పైకి వచ్చినోడికి కష్టాల గురించి బరాబరు తెలుస్తాయి. కష్టాలకు దర్దాపులా లేని వాళ్ళని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెడితే కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోరు. కష్టాల నుంచి ఎవడైతే వస్తాడో ఆ ప్రతి కష్టం వానికి తెలుస్తుంది, ఎలా తీరుస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది, ఎలా బయటికి వేస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది, వాళ్ళతో ఏ విధంగా ఉంటే వాళ్ళు భరోసా పొందుతారు అనేది తెలుస్తుంది. ప్రతి కష్టాన్ని కూడా నేనున్నా అనే నమ్మకాన్ని ఇవ్వడం తెలుస్తుంది. కాబట్టి పేదింటి నుంచి ఎవడైతే అధికారంలోకి వస్తాడో వానికి ఎంతో కొంత జనాల పైన అవగాహన ఉంటది అని నేను అంటున్నా. అంటే గ్రామాలు ఉండేటోళ్ళు పేదోళ్ళు అందరూ కాదు అని అంటలేను, అంటే వీళ్ళందరు కష్టాలు ఉంటాయి, కానీ కింది స్థాయిలో ఉండేటోనికి జనాల నాడి బట్టి వాళ్ళ కష్టం ఏంటో బాగా తిరిగి తెలుసుకున్నోనికి అధికారం ఇస్తే ఆ ఊరు రూపురేఖలు మారుతాయి. మా గొరిటా రూపురేఖల్ని కూడా అట్లా మార్చే అవకాశం ఉంటది అనేది నేను ఆలోచన చేస్తున్నా తాత. ఇక మరి ఇంకో ముచ్చట తెలిసింది నాకు. ఇప్పటిదాకా నువ్వు చెప్పినావు ఏంటంటే కంపెనీ వాళ్ళ తన పైసలు తెచ్చి పోరలకు గవి గివి ఇచ్చినా గవి గివి చేసినా అని చెప్పినావు. గండ్ల కూడా నువ్వు పైసలు మిగిలి పట్టుకొని తిన్నావు అంట అని చెప్పి మాటలు వచ్చినాయి. మరి ఎంతవరకు నిజం అది? ఇంకా అనేటోళ్ళని మనం ఏమి అనకూడదు తాత. ఇప్పుడనే కాదు, రేపు మనం అధికారంలో వచ్చినా కూడా ఏదైనా అంటారు. ఇప్పుడు నేను కారు గెలిచిన తర్వాత తీసుకోవాలనుకున్నా, మామూలుగా నాది కారు 18 లక్షలు. గెలవక ముందే ఎందుకు తీసుకున్నా అంటే గెలిచినమ్మడే తీసుకుంటే అమ్మ జనాల సొమ్ము విడిది బాగా తిన్నాడు అట్లానే కారు తెచ్చిండు అంటారన్న ఆలోచనతో నా సొంత డబ్బులతోన నేను ఎలక్షన్ కు ముందే కారు తెచ్చుకున్నా. దాన్ని కూడా ఎలక్షన్ అంటే గెలిచిన తర్వాత దేవుని దయ వల్ల నిలబడి ఊరిని మార్చే అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా మంది అంటారు, విమర్శలు అనేవి సహజం. నీవు జనంలో దిగి జనం కోసం పనిచేయాలంటే విమర్శల్ని ఎదుర్కోగలిగితేనే లీడర్ అవుతావు. ఆ ఎదుర్కోనికే నేను రెడీగా ఉన్నా. ఇప్పుడని ఎదుర్కొంటా లేను కదా, ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నా. నాకు అసలు లీడర్ అవ్వాలన్న ఆలోచన లేనప్పటి నుంచి ఎదుర్కొంటున్నా. అసలు నేను పుట్టినప్పటి నుంచి అంటే నాకు కొద్దిగా తెలివి వచ్చినప్పటి నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మియాపూర్ ఆ ఏరియాలో ఉండేది. ఆ ఏరియాలో ఉన్నప్పుడు రోడ్ పైన ఎవరన్నా నైట్ పూట బాగా తిరిగే హైదరాబాద్లో
12కి 11కో లేదంటే ఎవరన్నా ఇట్లా పోయేటప్పుడు యాక్సిడెంట్ కింద పడితే దాని ఎదురుగానే హాస్పిటల్ ఉండేది. రోజు తీసుకుపోయేది 2 రోజులకు ఒకసారి. హైదరాబాద్ లో ఏమన్నా యాక్సిడెంట్ నేనున్న జాగాలో అయ్యేది. నేను నా దోస్తు శివ అనేది శివ అనేట ఆయన ఉండేది. ఇద్దరం తీసుకుపోయేది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసేది, ఎవరినైనా కానీ ట్రీట్మెంట్ చేయించేది, పంపించేది. అంటే అప్పటి నుంచి రాజకీయాల గురించి ఆలోచన లేదు కదా. కొద్దిగా మారిన వాతావరణం, పరిస్థితులు, మనం రాజకీయంగా ఉంటే ఇంకా మంచి చేయగలుగుతాం అన్న ఆలోచనతో ఇప్పుడు బయటికి రావడం గంతే అనుకొని రాజకీయాలలోకి వచ్చిర్రు. నేను అది చేస్తా ఇది చేస్తా అని చూస్తూనే ఉన్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. నేను ఊరిని అది చేస్తా ఇది చేస్తా మళ్ళేస్తా అన్నీ వేస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళు పైసలు చేతులకు వచ్చే వరకు మాట మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు కూడా గట్ల కావాలని నమ్మకం ఏమి ఉండదు. నేను కూడా అట్లే అవుతా తాత. అంటే పైసలు తీసుకొని నువ్వు కూడా మారుతావు. అయితే మారుతా. ఎంతవరకు మారుతా అంటే ఈ జనాలు ఎప్పటి వరకు అయితే అడగరు, మేము వానికి కలు పోస్తే ఓటేసినాం, మందు దాపితే ఓటేసినాం, లేదంటే చీరలు ఇస్తే ఓటేసినాం, వాడిని అడిగితే ఇవన్నీ అడుగుతాడు అని చెప్పి ఎప్పటి వరకు అయితే ఈ జనాలు అనుకుంటారో అప్పటి వరకు నాలాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు బరాబర్ నేను నీకు ఓటేసిన, అది ఏ రూపకంగా అయినా సరే ఓటేసినా, నాకు ఈ పని చెయ్యి, చేస్తావా, తొక్కి నారా తీయాలనా అని ఎప్పుడైతే జనాలు అడుగుతారో అప్పుడు బరాబర్ చేస్తారు. వాళ్ళు అడగకపోతే మనం చేయలేం తాత. వాళ్ళు అడిగారు. ఎందుకు అడుగుతారు? ఇగో ఈ అలా ఉంటది, నువ్వు వాళ్ళు అడిగే వరకు నీది అయిపోతుంది. నువ్వు దిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సర్పంచ్ని అడుగుతారు, ఆయన గవి చేయలే గివి చేయలే అంటని అంటారు. అయిపోయినాక అడిగితే ఏం చేయలేవు. అంటే ఇక 5 ఏళ్ళల్లో మిగిలబట్టుకుంటావు అయితే మొత్తానికి. తాత ఎప్పుడైనా సరే అన్ని రాజకీయాలు ఒకలా ఉండవు. మనం ఆ మార్పు తీసుకురానికనే పేదింటి నుంచి బయటకు వెళ్తున్నాం. అంటే ఈ క్వశ్చన్ నేను మీడియాలో ఉండి బరాబర్ మీ ముందు చెయ్యను, వాళ్ళు అడగనంత వరకు నేను చెయ్యను అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన వచ్చి బరాబర్ మన హక్కు, మనం ఓటేస్తున్నామా, మనం అభివృద్ధి కోరుకోవాలి, ఊరిని మార్చుకోవాలి, వీడు చేస్తాడు అని చెప్పి వీనికి ఓటేసినాం అన్న ఆలోచన వాళ్ళలో వచ్చేంత వరకు నేను ఒక వెలుగులాగా వాళ్ళకంటే ఒక జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రాకపోయినా వచ్చినా నేను ఎంత చేయాలనో, అంటే చేసే వాళ్ళకు చేయని వాళ్ళకు ఈజీగా అప్పుడే అర్థమవుతుంది తాత. జనాలు ఎంత హుషారు ఉన్నారు ఇప్పుడు అంటే, మందు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. నీకు ఏం కావాలనో అన్ని. నిన్న మొన్న ఎలక్షన్లలో బాగా చూసినాం, ఇవి కూడా బాగానే అన్ని తీసుకున్నారో, ఎక్కడ వేయాలనో అక్కడ వేసిర్రు అంటుంటారు. అంటే జనాలకు అన్ని విషయాలు తెలుసు. మనం మీడియాలో మాట్లాడని, బయట మాట్లాడని, ఎవడు చేస్తాడు, ఎవరి ఆలోచన ఎట్లుంది, వాడు మంచిగా చెడ ఓటేసే ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టిండంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే ఆ లాస్ట్ ఆడికి వచ్చిన దాకా కూడా ఆలోచించుకొని, వాడు పైసలు ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాడు, 5 ఏళ్ళకు వాడు 1000 రూపాయలు ఇస్తాడు అనుకుందాం. అవి రోజు లెక్కన 5 ఏళ్ళకు రోజు లెక్కన చూస్తేనంటే లాస్ట్ ఆటనో చారనో అవుతుంది. అంటే రోజుకు వాడు నాకు ఆటన లెక్కన ఇచ్చి నన్ను కొనుక్కుంటుండు అనేది ఇక్కడ ఉన్న ఓటర్లకు కూడా తెలుసు. కాబట్టి ఎవడేంది అనేది మనం మీడియాలో చెప్పడం కాదు, వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. కాబట్టి జనాల్లో ఒక మంచి అవేర్నెస్ కల్పించడానికి, ఒక అంటే నాకు తెలిసిన విషయాన్ని నేను ఇదే స్థాయిలో ఆగిపోవాలి అని అనుకుంటలేను కదా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే జనాలు ఎంత నమ్మకాన్ని నేను సంపాదించుకోగలిగితే ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళగలుగుతా. సో ఇవాళ నేను ఒక కింది స్థాయిలో రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా మా ఊర్లో నేను గెలవగలుగుతా అని ఎంత నమ్మకంగా చెప్తున్నా అంటే, నేనేందో నా జనాలకు తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు భవిష్యత్తులో నేను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే నేను ఎంత మంచి అభివృద్ధిని తీసుకురావడం, జనాల్లో ఎంత నిజాయితీగా ఉంటే ముందుకెళ్తానో తెలుసు. కాబట్టి నేను ఏవైతే లక్ష్యాలు అనుకుంటున్నానో, జనాలకు చేయాలనుకుంటున్నా, అవి 100% చేయగలుగుతా. నేను అనుకున్న స్థాయిలో కూడా నిలబడి మరో 1000 మందికైనా సరే నాతో పాటు రండి పోయి అని చెప్పి అందరినీ బయటికి తీసుకురాగలుగుతా. ఇక మొత్తం మీద బయటికి తీసుకొస్తావు. అయితే చూడు మనమడా, ఇక పిట్టే కొంచెం కూత గనం అన్నట్టు చూడనికే నువ్వు చిన్నగా ఉండవు. ఇక ఇంతకు ఊళ్ళో పెద్ద మనుషులు జాగనిస్తున్నారా ఏంది మరి? ఇక నీ వెనక పోరలకు తాపుతున్నావా, తినబెడుతున్నావా, పైసలు ఇచ్చి తిప్పుకుంటున్నావా వెనక ఇంతకు ముచ్చట? అంటే నేనేమనుకుంటా తాత అంటే, మనం చేసేది మంచి అయితే మన చుట్టూ ఎవరైనా వస్తారు, నీకు లాభం జరుగుతుంది, ఊరుకు లాభం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న అందరికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఊర్లలో కొన్ని సార్లు బయటికి రారేమో కానీ
ఇది మంచి జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. అలాంటి మద్దతు ఊర్లో నాకు ప్రతి అన్నదమ్ములు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. పెద్ద కావచ్చు చిన్న కావచ్చు అందరూ మద్దతుగానే ఉన్నారు. ఇంకా పెద్ద మనుషులు కూడా నీకు అయితే సపోర్ట్ ఏదో చేస్తున్నారు అయితే. ఇంకా సపోర్ట్ అంటే ఉంటారు తాత. ఎట్లా ఉంటారంటే అంటే అందరని కాదు, కొంతమంది ఎప్పటి నుంచో పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అరే గీడు నిన్న మా కళ్ళ ముందర పుట్టినాడు మాకు పంచాయతీ పనికి వచ్చిండు అన్న ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళ అహం దెబ్బ తిన్నప్పుడు వీన్ని ఆనోతోన కూర్చోబెట్టాలి పోయి అన్న ఆలోచన కామన్గా మామూలుగా ఉంటుంది. అవును. ఇక మనం ఏదన్నా ప్రశ్నించినప్పుడు జనాలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఏమన్నా ఒక తప్పు దొరుకుతుందా, దాన్ని మళ్ళా పంచాయతీలకు పిలుచుడో మన ఆయనతో పోయి మీ వాడు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పి కొద్దిగా వాళ్ళని బుగులు పట్టియడం అట్లాంటివి అంటే నడుస్తుంటాయి ఊర్లలో. ఇంకా ఇప్పుడు మీరు ఒకటి చూడిపోస్తా, తెలంగాణలో కూడా ఎక్కువ చిన్న ఏజ్ వాళ్ళు పోటీ వేయరు. అవును. రాజకీయాల్లో కూడా ఉండరు, ఉన్నా కూడా ఇంకా జెండాలు పట్టుకునే ఉంటారు. నేను జెండా పట్టుకోవాలనుకుంటలేను, మొత్తం స్టేజే ఎక్కాలి, మంచి తెల్లంగా వేయాలి, జనాలకు మంచి చేయాలనుకుంటా. తెల్ల బట్టలు వేయాలి, నేను నిలబడి ముంగల నిలబడి నడిపియాలి ఆటో. ఇక మొత్తానికి జెండా ఇంకా ఎన్నో 10 మందిలో జెండా పడి నిలబడను, నా జెండా 10 మంది పట్టాలని నువ్వు అనుకుంటున్నావు. అయితే నా జెండా 10 మంది పట్టాలి అని అనుకుంటలేను, నాతో పాటు 10 మంది నిలబడాలి అని అనుకుంటున్నా. ఇక నీతో పాటు వాళ్ళు కూడా కలిసి రావాలని అనుకుంటున్నావు. అయితే ఇక ఇంకొక ముచ్చట, నేను నిన్న ముచ్చట చెప్తున్నా నీకు. పట్నంలో చెప్పుల దుకాణంలో పని చేసినావంట. చెప్పుల దుకాణంలో పనిచేసే స్థాయి నుంచి 18 లక్షల కారు ఎట్లా కొన్నావు నువ్వు? మనం చేసే పనిని బట్టి ఉంటుంది తాత, ఏదన్నా నమ్మకం. ఇప్పుడు నేను నువ్వన్నట్టు నాకు అంతకుముందు నుంచి కూడా ఏమంత ఆర్థికంగా లేదు. ఒక సంవత్సరం ముందు నుంచి అయితే ఆర్థికంగా మెల్లమెల్ల ఎదుగుతున్నా. కార్ అంటావా, కారు 2 లక్షలు 3 లక్షలు మనం కడితేనంటే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక దాన్ని కూడా నడపనీకి అయితే కావాలి కదా, మనకు ఇంకా ఉండాలి ఖజానా. అవును, నేను చెప్పిన ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన తాత, మనం మంచి చేయాలంటే పైసా కావాలి. పైసా కావాలి అంటే వాడినో వీనో మోసం చేయాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ చేస్తున్నా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తున్నా. ఈ రెండు నాకు కరెక్ట్ అంటే ఇది కూడా నిజాయితీగా ఉన్నా కాబట్టి నాకు మంచిగానే నడుస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులతోనే ఈ కారు కొనడం గానీ, మిగతా కుటుంబాన్ని చూసుకోవడం గానీ, ఇప్పుడు తల్లి లాంటి ఊరిని చూసుకోవడం గానీ, నాకు స్తోమత ఎంత ఉందో అంతవరకు చూసుకోవాలంటే మనం ఒకరి కాళ్ళు పట్టుకోవడం కన్నా మన తెలివితో సంపాదించి ఊరికి చేద్దామన్న ఆలోచనతోనే ఇవన్నీ కలిసి వచ్చినాయి నాకు. అంతే, ఓరిని ముంచాలి చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు లేదు, అప్పుడు రాదు. ఎందుకంటే మనం సచ్చేలోపు కొన్ని 100 మంది 1000 మంది మన కోసం మద్దతుగా ఉండాలి. అరే వాడు సస్తే కూడా మంచి చేసి చచ్చిండు అన్న ఆలోచనే రావాలి తప్పించి పైసల మీద పనుకొని దొరలాలి, పైసలే మనకు జీవితం అన్నది ఉత్తమాట. ఎందుకంటే ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే కొన్ని బంధాలు మనతో లేనప్పుడు ఎన్ని లక్షలు ఉన్నా కూడా ఒంటరితనమే ఉంటుంది. ఆ విషయం తెలిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. పైసలే జీవితం అన్న వాళ్ళు ఎవరు కూడా శాశ్వతంగా అయితే సంతోషంగా లేరు. నామ మాత్రం పైన పటారంలోన లొటారం అన్నట్లే ఉంది. కాబట్టి సంపాదన అన్నది నేను ఇప్పటికీ చెప్తున్నా, ఊరి కోసం సంపాదిస్తున్నా అంతే, అంతకు మించి ఊరిని అయితే వేసో. ఇక ఇంకో ముచ్చట ఏందంటే, నువ్వు ఏదో పని అడగనికే ఎవరినో అడగనికే పోయినావంట. మళ్ళీ తెల్లారి నువ్వు ఆఫీస్ కాడికి పిలిచి గట్లా ఊసబెట్టి కొట్టనికేనేమో అనుకున్నారంట. మరి ఏంది గా ముచ్చట కూడా? ఇంకా పని అని కాదు, కొన్ని డీలర్ షాప్లో లేదంటే కొన్ని పనుల కాడ మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ విధంగా ఉంది అని చెప్పి అడగడము అవన్నీ చేసినప్పుడు ఈ ప్రతి ఒక్కరిని లేపుకుంటూ వస్తుండు. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఎవరెవరు లొసుకులు అన్ని కదిలిస్తున్నావు. ఇక అవి ఏం చేస్తున్నారు అంటే తెలుసుకొని బయటికి తీస్తున్నావు. అయితే అవన్నీ తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కులానికి సంబంధించిన పెద్దలు అంటే చెప్తున్నా కదా, ఒక చిన్నవాడు ఎవడన్నా ఏదన్నా ఏలు పెట్టి అంటే మన కళ్ళ ముందర పుట్టినోడు మనకు ప్రశ్నించనీకి అయ్యిందంటే అందరు ఒకటైతారు. ఆ వాతావరణం ఇంతకు ముందు ఉండేది అయ్యింది. అట్లా కొన్ని జరిగినప్పుడు ఆ పరిస్థితుల నుంచి చెప్తున్నాం ఎప్పటి నుంచో కొంతమంది పెద్దలు
గ్రామానికి వచ్చి మనలాగానే ఒక పేదవాళ్ళు వచ్చి ఓ మాట సాయం చేయడం వలన కొన్నిసార్లు బయటపడ్డే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ నేను ఎప్పటికీ తలుచుకుంటా. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఎవరైతే సాయం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా తలుచుకోనికే నేను ఏమీ ఎంకికి పోను. రేపు ఏ పొజిషన్లో పోయినా కూడా నాకు మొదటి నుంచి సాయం ఎవరు చేసిండ్రో ఇప్పటి నుంచి ఎవరు సాయం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తలుచుకుంటా తాత. ఇక మొత్తానికైతే నాకు సాయం చేసిన వాళ్ళని మరవని అంటావు అంతే. ఇక నీ వెంక తిరిగే పోరలకు నువ్వేమైనా పైసలు పెడుతున్నావా, తిని తాపుతున్నావా, ఏంది కథ? అట్లానే ఏం లేదు తాత. ఇప్పుడు మనం ఇంకా తిరగాలి అంటే తినాలి, తినబెట్టాలి, తాపాలి అనేది ఏముండదు. ఇప్పుడు మేము ఇంతకు ముందు ఊర్లోనే ఒక హౌస్ ఉండే, అది కరెక్ట్ బాటకుండే, పశువులు నీళ్ళనికే ఉండేది. అది మొత్తం అందుట్లో బురద అయితేనంటే నేను, జగదీష్ అని, గణేష్ అని, ఇంకా కొంతమంది యూత్, కొన్ని పేర్లు నాకు ఇప్పటికీ అందరూ ఊర్లో అందరు అనుకోండి దోస్తులం కలిసి జగ్బా గిజ్ చేసానంటే ఊర్లో ఇటు నుంచి పశువులు పోతాయి నీళ్ళనికి అవుతుంది అని చెప్పి ఆ పెద్ద హౌస్ ఉంటది, అది క్లీన్ చేసినాం అందరం కలిసి. ఇప్పటికి ఆ ఫొటోస్ అవి ఇవి కొన్ని ఉంటాయి ఫేస్బుక్ లలో. ఒకరని కాదు, చాలా మంది దోస్తులు నాకు గుర్తుంది వీళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం అందరి పేర్లు తీయలేం కానీ నేను నా ఊర్లో ఎంతమంది అయితే సోదరులు ఉన్నారో ఆ ఫొటోస్ లో కానొస్తుంటాయి ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే అనుకుంటా. ఎందుకంటే నేను 1% ఆలోచిస్తే నాకన్నా ఎక్కువనే ఆలోచించవచ్చు కానీ తక్కువ చేస్తుండ్రేమో, కానీ నా కళ్ళకు వాళ్ళు దేవుళ్ళే ఎప్పటికైనా ఊరు కోసం పాటుపడుతుండ్రు కాబట్టి. ఇక నీవు నడిచే బాటలు వాళ్ళు కూడా నడుస్తున్నందుకు చాలా సంతోషం. ఇక అయితే అంతే, మనం ఏదన్నా చేద్దాము అన్నప్పుడు చేద్దాం పా తమ్మి, దోస్తాన్ అయితే చేద్దాం పారా, ఏదైతే ఏముంది ఊరిని మార్చుకుందాం రా అని ఎవరైతే నాతో పాటు వస్తున్నారో వాళ్ళందరూ నాకు కళ్ళకి దేవుళ్ళే. ఎందుకంటే నేను రూపాయలు సంపాదించేది అందుట్లో ఎంతో కొంత ఊరికి కావచ్చు, సమాజానికి కావచ్చు, దేనికన్నా. ఊరులా ఎలక్షన్లో నిలబడుతుండు ఊరికే పెట్టాలన్నది కాన్సెప్ట్ కాదు. మన చుట్టూ ఉన్న జనంలా ఊరికో ఆపద అయినప్పుడు మన స్తోమత ఎంత ఉంటే అంతవరకు సాయం చేస్తూ పోతే ఖచ్చితంగా మనం ఏదో మంచి దారిలో ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో ఒక సంతోషాన్ని అయితే ఎప్పటికీ కోల్పోం. అది ఊరు కావచ్చు, బయట కావచ్చు, ఎంత చేసినా తక్కువనే అనుకుంటా తాత. ఇక మొత్తానికి అయితే గట్లా ఉన్నది ముచ్చట. అయితే నాయన ఇక మరి ఇక ముచ్చట దగ్గరికి తీసుకొద్దాము. ఇక మా ముసలి కూడా దేవులాడుతుండొచ్చు, ఈ ముసలోడు ఎక్కడ పోయిండు ఏం కథ అని చెప్పి కూడా. ఇక మరి లాస్ట్ ఇక చివర్లో ఇక ఒక ముచ్చట అడుగుతా. ఏంటంటే మొత్తానికి నువ్వు సర్పంచ్గా నిలబడుతున్నావు, నువ్వు ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తావు, ఇంతకు నువ్వు ఊరిని ఎట్లా చేస్తావు, యువతకు యూత్కు వాళ్ళకు ఏం చెప్తావు? లాస్ట్ ఒక్క ముచ్చట చెప్పు ఇక మనోళ్ళకు. ఊర్లో అంటే సమస్య ఒక్కటే ఉండదు తాత, ఇంకా చాలా ఉంటాయి. రోడ్లు కానీ, లైట్లు కానీ, మన పశుల దవాఖానా కానీ, లేదంటే జనాలకు ఉపయోగపడే దవాఖానా కానీ, యోగా సెంటర్లు కానీ, రైతులకు ఏది కావాలనో ఆ విధమైన సమస్యలు కానీ, ఒకటని కాదు చాలా సమస్యలు ఉంటాయి. ఆ అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఒకటే మార్గం ఏంటంటే వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ ముందు మనం ఉండాలి. ఆ నమ్మకాన్ని నేను ఇవ్వగలుగుతా. ఇందులోనే అన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమాధానాలు ఉన్నాయి. ఆ నమ్మకాన్ని నేను ఇవ్వగలుగుతా అనేది మా గ్రామస్తులకు తెలుసు ఎంతవరకు ఏందనేది. అదే నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని ఇవ్వాలనే కోరుకుంటున్నా. ఇక మొత్తానికి అట్లా అంటున్నావు. ఇక ఏంటంటే ఓ సర్పంచ్కి నిలబడాలంటే ఎంతో కొంత ఇక పైసలు అయితే పెట్టాలి, ఎంతో కొంత ఇక తాపుడు తినబెట్టుడు అయితే చేయాలి. ఎంత కాదనుకున్నా కనీసం ఒక 1000 రూపాయలు అన్నా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నీ దగ్గర అంత పైసలు ఉండదా? నీకంటే గట్టి వాళ్ళు అవతల వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎట్లాంటి పనులు చేస్తావు? పైసా పెడతా, ఖచ్చితంగా పెట్టా. ఎందుకంటే పెట్టాలి కాబట్టి పెడతా. ఇప్పుడు గెలుస్తా అని పెట్టను, గెలిచినా గెలవకపోయినా పెడతా. ఇప్పుడైనా పెట్టనీకే కొన్నిసార్లు పెట్టనీకే రెడీగా ఉన్నా. ఎందుకు పెడతా అంటే మన చుట్టూ ఉన్న ఊరు మారాలి అంటే ఖచ్చితంగా మన నుంచి అవుతే పెడతా అనేది చెప్తున్నా. అంటే నేను సంపాదించడం మొదలు పెట్టిందే ఓ రకంగా సమాజానికి ఎంతో కొంత మనం బాగుపడుతూ సమాజాన్ని బాగు చేయాలి అన్న ఆలోచనతోనే. కాబట్టి వాళ్ళు తాగనీకే ఊగనీకే డబ్బులు ఇచ్చి గెలిచే విధంగా వెళ్తే, ఇదే జనాలు వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే అది వాళ్ళ ఆలోచన. అంటే అది మంచి కావచ్చు వాళ్ళ ఆలోచనలో, చెడు కావచ్చు అది వాళ్ళ ఆలోచన. లేదు మంచి జరగాలి, ఊరు మారాలి,
యువత భవిష్యత్తు మారాలి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మందుకు కాకుండా మార్పుకు ఓటేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఏ విధంగానైనా ఊర్లలో అయితే గట్ల ఉండదు. ఎవరైతే మాపు పైసా వచ్చుతారు, ఎవరైతే మాపు తాపుడో తాపుతారో గాళ్ళకైతే ఓటేస్తారు. మా ఊరు అట్లా అని నేను అనుకుంటలేను తాత. తాపినా ఊపినా లాస్ట్కి వచ్చే వరకు ఇంట్లో కనీసం ఆడవాళ్ళు అయినా సరే ఆలోచన చేస్తారు, వాళ్ళు మనకేం చేసిండ్రు, వీళ్ళు మనకేం చేస్తారు. ఎవరి వైపు ఉంటే మనకు ఊరు మారుతుంది, మన పిల్లల బతుకులు మారుతాయి. నలుగురు ఉంటే కుటుంబంలో ఒక్కరన్నా ఆలోచన చేస్తారు. ఆ ఒక్కరు కుటుంబ పెద్ద కావచ్చు, లేదంటే కుటుంబాన్ని నడిపే మహిళ కావచ్చు, ఆ ఒక్కరు ఉంటే చాలు మంచి వైపు వస్తారు, మా ఊరు మారుతుంది అనే నా నమ్మకం. నేను ఇవాళ గెలవలే కానీ గెలుస్తాను. ప్రజల నుంచి వచ్చే ఆశీర్వాదం కావచ్చు, ప్రజల నుంచి వచ్చే ఆ నమ్మకం కావచ్చు నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నా. నేను రూపాయి పెట్టను తాగనికి ఓగనికే, మార్పు కోసం పెడతా. అది ఎలక్షన్ కోసం పెట్టాను, రేపు ఓడిపోయినా కూడా పెడతా. ఎలక్షన్ కోసం పెట్టాను, ఊరు మారడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక మొత్తానికి పైసా వంచా ఏమున్నా గెలిచిన తర్వాత చూపిస్తా, గెలిచిన ఓడిన మాత్రం ఊరుకు ఖర్చు పెడతా ఎంతనో కొంత శాతనైనంత అంటూ. ఇప్పుడైనా పెడుతూనే ఉన్నా, అప్పుడు కూడా పెడతాం. ఇక మొత్తం ఇక చివర్లో ఇక నేను జర కొంతమంది పేర్లు చెప్తా, ఇక వాళ్ళ గురించి చెప్పాలి. ఒక్కటే ముచ్చట, తయారు కదా ఈ ముచ్చటకు? నరేంద్ర మోడీ ఓ పెద్ద వెలుతురు, ఆ వెలుతురు చుట్టూ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా, అంటే ఆయన ఒక వెలుగునిచ్చిండు, మేము ఆ వెలుతురులో తిరుగుతున్నాం, ఆయన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే అంత గొప్ప ఇన్స్పిరేషన్ పర్సన్ అంతే. ఇంకా ఆయన దేశానికి పేదింటోడు ఒక గొప్ప స్థాయిలో ఉండొచ్చు అనడానికి ఆదర్శం. బండి సంజయ్ నిజాయితీగా ఉండే వ్యక్తి, ఏదైనా సరే అనుకుంటే చేయగల సత్తా ఉన్న వ్యక్తి. కొద్దిగా ఎక్కడనో రాజకీయాల వల్ల మళ్ళీ కిందికి పడ్డాడు, కానీ ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏదైనా సరే చేయనికి సిద్ధంగా ఉండే మనిషి. కిషన్ రెడ్డి కింది స్థాయి నుంచి, అంటే ఒక కింది స్థాయి నుంచి, ఈవెన్ పేదింటి నుంచి ఆ స్థాయికి వెళ్ళిండంటే గొప్ప విషయమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర హైదరాబాద్లో పోయినప్పుడు చాలా వరకు డైరీలలో ఇప్పటికీ చెప్తుంటారు. సో మనోళ్ళు అనుకుని వెళ్ళే వ్యక్తి కావచ్చు, కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే ఇంతకు ముందు నాకు ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే నిర్ణయాలు బలంగానే ఉన్నాయి. కొన్నిసార్లు అంటే ఆ ఓవైసీ గారి కాలేజ్ కూల్చేస్తే నిజంగా హైడ్రా గొప్పది అనే కాన్సెప్ట్లు కొన్ని ఉన్నాయి. కాబట్టి నిర్ణయాలు ఏవైతే బలంగా చేస్తున్నాడో ప్రజలకు ఇంకా నమ్మకాన్ని ఇచ్చే విధంగా చేస్తున్నాడు. ఇంకా బాగా నిజంగా ప్రజలు ఒప్పుకునే విధంగా చేస్తానంటే గొప్పదని నమ్ముతా. అంటే ఒక డేరింగ్, ఆ పార్టీకి అనుకూలంగా ఎట్లున్నా కూడా ఒక నిజమైన నిర్ణయాలు అయితే తీసుకున్నా అని చెప్తాను. బట్టి విక్రమార్క ఒక, అంటే మన కుల వ్యవస్థలో ఒక ఉన్నత స్థాయికి పోయిండు అంటే గొప్ప విషయమే అనుకుంటా. ఆయన కూడా అంటే ఇన్స్పిరేషన్ చాలా మందికి. ఆయన కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు బాధ అనిపించింది, కానీ ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ కూడా మీరు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో వీళ్ళందరూ పేదింటి నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరు కూడా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగానే తీసుకుంటాం మా లాంటి వాళ్ళంతే. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటే వ్యతిరేకత ఉంది, కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అంటే అట్లా ఉండాలి. నిర్ణయాలు అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఓ బలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కేసీఆర్ గారి లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తాం. కేటీఆర్ సార్ అంటే ఒక విజ్ఞానం కలిగిన మనిషి, ఎంతో కొంత అంటే ఉద్యోగులకు కావచ్చు, ఏదన్నా ఐటీ రంగం కావచ్చు, ఏదన్నా ఒక విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే విధంగా ఉండే మనిషి కేటీఆర్ అని. హరీష్ రావు సార్ అంటే ఇంకా నిజమైన లీడరే అనుకోవాలి. అంటే ఎందుకంటే మేము ఆ ఏరియాలకు, వాళ్ళు ఉన్న ఏరియాలకు పోయినాం కాబట్టి ఏదైనా సమస్య వస్తే ఆయన వెంబడే వచ్చి పరిష్కరించే మనిషి అని చాలా వరకు చెప్తారు. సో అదే నిజమని నమ్ముతాను నేను. ఇక మీ ఇప్పుడున్న ఎమ్మెల్యే సార్ రాజేశ్వర్ రెడ్డి గారా, ఓకే, ఏదైనా ఆయనకు అనుభవం లేదు రాజకీయాల్లో, కానీ అంటే వాళ్ళ తండ్రి గారి నుంచి ఎంతో కొంత ఉండొచ్చు, కానీ ఇప్పుడు
ఇంకా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుండు. అంటే ఆయనకు అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకోనికి ప్రయత్నం చేస్తుండు. కొంత తప్పుదో అయితే నడుస్తుందని అనుకోవచ్చు. అంటే కింది స్థాయి లీడర్లు కావచ్చు, ఎవరైనా ఆయన్ని తప్పుదో తీసుకెళ్తే చెప్పలేము, కానీ ఇప్పటి వరకు అయితే చేస్తున్నారు. ఆయన స్థాయిలో ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తుండ్రు. భవిష్యత్తులో ఇంకా మంచి మార్పు రావచ్చు అని అనుకుంటున్నాను. ఇక ఇంతకు ముందుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి సారు, ఇంకా మర్రి జనార్దన్ రెడ్డి సార్ అంటే నార్కర్నూలుకు రకంగా గొప్ప వ్యక్తి అనుకోవాలి. ఎందుకంటే ఎన్నో స్కూల్స్ కట్టించిండు వాస్తవానికి. అంటే బీఆర్ఎస్ నుంచి కొద్దిగా వ్యతిరేకత అటు ఇటు మాకు ఉన్నప్పటికీ మన తెలంగాణలో మర్రి సార్ అంటే గాన స్కూల్స్ కట్టియడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ, కింది స్థాయి నుంచి వచ్చిన మనిషి కాబట్టి అభిమానం అయితే ఉంటుంది. పార్టీ ఏదన్నా కానీ హిందుత్వ భావాలు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ మద్దతు ఉంటుంది ఆయనకు. అంటే ఒక పొలిటీషియన్ అనే కన్నా ఒక గుడ్ పర్సన్ అనొచ్చు, అంతే సింపుల్. ఇక మిద్దె రవి అంటే ఎప్పటికైనా పేదోళ్ళకు మద్దతు ఉంటాడు. పేదోడు అంటే మా దోస్తులే అంటుంటారు, నువ్వు ఎదిగినాక మమ్మల్ని దేక్తవారా అంటుంటాడు. ఎదిగినా ఏం చేసినా ఈమానం పోయినా కూడా మనం కింది స్థాయిలోనే ఉంటాం. అంటే ఈడ మీ మీడియాలో ఎట్లా కూర్చున్నాను, కింది జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కూర్చొని వాళ్ళతోనే ఉండడం చేయడం అనేది ఖచ్చితం. నేను ఎప్పటికీ అదే చేస్తానని అంట. ఇంకా తెలంగాణ చుట్టం పోషితాత, ఇంకా ధనాధన అడిగే ప్రతి క్వశ్చన్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా భయం అనిపిస్తుంది, కానీ చెప్పాలి. ఎందుకంటే సమాజాన్ని ఒక మేల్కొల్పే ప్రశ్న ఆయనలో ఉంటుంది కాబట్టి, పోషితాతలో ఉంటుంది కాబట్టి ఇంకొన్ని మంచి మాలాంటి చిన్న చిన్న పొలిటీషియన్స్ను ఇప్పుడిప్పుడే ఎదిగే రాజకీయవేత్తలను తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తి అనుకుంటా పోషితాత. మొత్తం మీద ఇక అట్లా చెప్తున్నా, ఇక పోషితాత మీద ఇక మేము కూడా కోరుకుంటున్నాం బిడ్డ. ఏంటంటే నువ్వు కూడా మంచిగా సర్పంచ్ కావాలి. సర్పంచ్ అయినాక నేను మళ్ళీ వస్తాను నీ తానికి, ఇక నీ దగ్గరకు వచ్చి ఇక ముచ్చట పెడతా. మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు అనేది అప్పుడు నేను కూర్చొని అడుగుతా, ఊళ్ళో కూర్చొని. మీరు మా ఊరికి రండి, అప్పుడు జనాలతో కూడా అడిగి తెలుసుకుందాం. ఇక అప్పుడు కూడా మనం కలిసి తిరుగుదాం ఊరంతా, ఏంది ఎట్లా ఉండదని. నువ్వు గెలిచినాక ఒక నెల తర్వాత వస్తా, నువ్వు ఏం చేసినావు కనబడాలి కదా నాకు కూడా. ఇక సరే మరి, ఇక సెలవు తీసుకుంటా. ఇక నేను కూడా సమయం చాలా అయింది. ఇక సరేనా మరి, ఇక ఉంటా. ఇక దండాలు. ఇక చూసిరు కదా నల్లా, ఇక మిద్దె రవి ఇక ఎంత ముచ్చట చెప్పిండు, ఊరిని ఎట్లా మారుస్తానో చెప్పిండు. ఇక ఇట్లాంటి మంచి మంచి పోరలు రాజకీయ నాయకులని అందరిని పట్టుకొస్తా. ఇక మెయిన్గా ఇక ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఇక ఊర్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్లు గైడ్ల గురించి ఇక యువత కూడా ముందుకి రావాలంటని మన మిద్దె రవి చెప్తున్నాడు. ఇక యూత్ కూడా జర ఆలస్యం చేయకుర్రి, ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే మీరే లేవనెత్తుర్రి అని కూడా బాగానే చెప్పిండు రవి. ఇక మళ్ళొక రోజు మళ్ళొక చుట్టంతనం మీ ముంగల్కి వస్తా. ఇక ఉంటా, సెలవు తీసుకుంటా. దండాలు.